ఏలూరు జిల్లా కలపరు టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొందరికి ఫాస్టాగ్ రీఛార్జ్ లేకపోవడంతో సమస్య ఏర్పడుతోందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కలపరు టోల్గేట్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ సుమారుగా 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా సంక్రాంతి పండుగకి సొంతూరు వెళ్ళాలి అనే ఆలోచనతో మొత్తం అందరూ కదలడంతో కూడా పట్టణాలన్నీ కదిలి పల్లికి వెళ్తున్నాయి అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. టోల్గేట్లో ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి. కొంతమంది రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు, మరికొంతమంది తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఆలోచన మరికొంతమందికి ఉండటంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఆటోమేటిక్ ఫాస్టాగ్ సిస్టమ్ కావడంతో రీఛార్జ్ చేసుకోవడం కొంతమంది మర్చిపోతున్నారు. సో ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత అది రీఛార్జ్ అయిపోయిందని చెప్పడంతో కొంత మరలా అక్కడ టైము పట్టే అవకాశం ఉంది. సో టోల్ గేట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, రీఛార్జ్ ముందే చెక్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ అయిపోతుందని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీకెండ్ డేస్ కావడంతో కూడా కొంత ఫ్లోటింగ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏమైందండి, ఏంటి మీ ప్రాబ్లం? కలెక్ట్ చేయకూడదు, ఇంతసేపు ఉండకూడదు కదా. ఇంతసేపు మొత్తం అరగంట నుంచి ఉన్నాము. How can they collect money? They should not collect, and they have closed these two. They should not collect. ఎందుకు వసూలు చేస్తున్నారు? మీరు ఎందుకు ఆపట్లేదు? మీరు అడగాలి కదా. ఇంతసేపు ఉంటే ఆపకూడదు, డబ్బులు వసూలు చేయకూడదు కదా. అయితే మనం చూస్తున్నాం కొంత ఇక్కడ మాత్రం బాగా లేట్ అయిపోయింది. గంట నుండి లైన్లో ఉండిపోయాం కాబట్టి ఉచితంగా పంపించాలంటూ కూడా కొంత ఇక్కడ వాహనదారులు టోల్గేట్ వాళ్ళతో కొంత డిస్కషన్ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంట నుండి ఫ్యామిలీలతో ఇక్కడ ఇరుక్కుపోయామని చెప్తున్నారు. సో మాకు ఈ నిబంధనల ప్రకారం వీళ్ళు అరగంట సేపు టోల్ లైన్లో ఉండిపోతే కనుక అది కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో మమ్మల్ని ముందుకు పంపించాలని కూడా వాళ్ళు అడిగే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక టోల్గేట్ కూడా కొంత ఛార్జెస్ అంటే రీఛార్జ్ చేసుకోకుండా రావడం కానీ వీరంతా కొంత బర్స్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. వాహనదారులు కూడా కొంత ఆవేశానికి లోనవుతున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ లైన్లకు సంబంధించి మొత్తం 6 లైన్లు ఇక్కడ వర్క్ అవుతున్నాయి. సో ఈ 6 లైన్లకి సంబంధించి కొంత ఇంకా ఎక్స్ట్రా లైన్లు పెట్టాలి, లేకపోతే అసలు టోల్గేట్లు ఛార్జ్ క్యాన్సిల్ చేయాలి, ఉచితంగా లైన్లను ఓపెన్ చేసి పంపించాలని కూడా వాహనదారులు అడుగుతున్నారు. మరోపక్క టోల్గేట్లకు సంబంధించి అంటే ప్రభుత్వం నుండి నిబంధనలు రాకుండా మేము అటువంటి పరిస్థితి చేసే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కొంత ఇక్కడ డిస్కషన్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మమ్మల్ని ముందుకు పంపించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. గంట నుండి కూడా ఇక్కడే ఉండిపోతున్న నేపథ్యంలో వాహనదారు కూడా మాట్లాడిద్దాం. ఏంటి మీరు ఎక్కడ వస్తున్నారమ్మా? హైదరాబాద్. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ వెళ్తున్నారు. పండగ. ఓకే, మనం చూస్తున్నాం పండగకి ఇటు కాకినాడ వెళ్ళేవారు ఉన్నారనే చెప్పుకోవచ్చు వివిధ ప్రాంతాలకి. ఎందుకంటే ఏలూరు ఇక్కడ మెయిన్ సెంటర్ కాబట్టి సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి వెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. వీరిని కూడా అడుగుదాం. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ అన్న. కాకినాడనా మీరు కూడా? ఎన్ని రోజులు ఉంటారు పండగకి? 4 days అన్న. కోడి పందాలు చూడడానికి వెళ్తారా, బంధువులతో పని చేయడానికి? ఇంటికి వెళ్తున్నాను నేను. ఓకే, ఎంతసేపు నుండి ఉన్నారు ఇక్కడ లైన్లో? ఇక్కడైతే చాలాసేపు నుంచి ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాం అందరూ కుటుంబాలతో సొంతూరుకు వెళ్తున్నారు. ఎందుకంటే బంధువులతో గడపాలి. ఈ పండుగ 4 రోజులు కూడా బంధువులతో స్పెండ్ చేయాలనే ఆలోచన ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ఆగిపోయింది కాబట్టి ట్రాఫిక్ ఆగిపోయిన నేపథ్యంలో వాహనదారులు కూడా గంట నుండి మేము లైన్లో వెయిట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఉచితంగా మొత్తం వాహనాలన్నింటినీ కూడా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ముందుకు పంపించాలని రిక్వెస్ట్. అయితే టోల్ సిబ్బంది మాత్రం అట్లా కాదు, ప్రభుత్వం నుండి స్పష్టమైన నిబంధనలు వస్తే తప్ప అట్లా టోల్ ట్యాక్స్ లేకుండా పంపించడం కుదరదంటూ కూడా టోల్ సిబ్బంది చెప్పే పరిస్థితి. సో ఇటు కస్టమర్లకని అంటే వచ్చే వాహనదారులకి అట్లాగే వీళ్ళకి టోల్ సిబ్బందికి కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా అంటే పరిస్థితులు చూస్తే ఈరోజు రేపుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కిలోమీటర్ల మేర టోల్ గేట్ల వద్ద
వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి సో వాహనదారులు కూడా కొంత కోఆపరేట్ చేయాలని చెప్పి ఇక్కడ టోల్గేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చే ఏదైతే టోల్గేట్, ఆ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది టోల్గేట్ సంబంధించినటువంటి రీఛార్జ్ లేకపోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని కూడా వీరు చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీరు ఎక్కడి వెళ్తున్నారు అనేది చూద్దాం. మొత్తం అందరూ కూడా పండగ హడావుల్లో పండగ దీంట్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. పండగకి సంబంధించి సొంత ఊర్లకు వెళ్ళిపోవాలి, ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళాలని. సో వీళ్ళు కూడా ఫ్యామిలీ అంతా ఉన్నారు ఒకే కారులో. సార్ ఏంటి ఏ ఊరు వెళ్తున్నారు సార్? సార్ ఏ ఊరు వెళ్తున్నారు? రావులపాలెం. సో రావులపాలెం తెలంగాణ నుండి రావులపాలెం కానీ కాకినాడ కానీ ఇటు ఏ ఊరు వెళ్తున్నారు మీరు? రావులపాలెం. మీరు రావులపాలెం వెళ్తున్నారు. ఎన్ని రోజులు సొంత ఇల్లా లేకపోతే బంధువుల దగ్గర? సొంత ఊరు. సొంత ఊరు. పండుగ 4 రోజులా? అవును. మళ్ళీ ఎప్పుడు రిటర్ను? మళ్ళీ 20th రిటర్ను. సెలవు పెట్టారా? సెలవులు ఇచ్చారా? సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చారా? ఎంతసేపు నుండి ఉన్నారు ఇక్కడ లైన్లో? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుండి లైన్లో ఉన్నారు. ఓకే. మనం చూసినాం అందరూ కూడా ఫ్యామిలీలతో వెళ్తున్నారు. పండుగ 4 రోజులు కూడా సొంత గ్రామాలకు వెళ్ళి అక్కడ బంధువులతో స్పెండ్ చేసి మరలా వారు ఆ బంధువులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్తామని చెప్తున్నారు. టోల్గేట్ దగ్గర కొంత ఇబ్బంది వచ్చినా కూడా గొడవలు పడకుండా లేకపోతే ఆ లైన్ పద్ధతిని పాటించాలి, లేకపోతే మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాహనదారులు కూడా అర్థం చేసుకోవాలని టోల్గేట్ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు.